హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్. ఫ్రెండ్స్, మనకి 1వ తారీఖు నుంచి టెట్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని చాలా చోట్ల అయితే సర్క్యులేట్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా కాబట్టి దీనికి సంబంధించిన క్లారిటీ అనేది మనకి బొత్స సత్యనారాయణ గారు ఈరోజు ఇవ్వడం జరిగింది. సో అదేంటనేది ఒకసారి నండి. స్పష్టత రాలి సార్, సోషల్ మీడియాలో 1వ తేదీ నుంచే టెట్ అప్లికేషన్ తీసుకుంటామని అంటున్నారు. బట్ సైట్లో మాత్రము అట్లా ఆ విధంగా లేదు. సోషల్ మీడియా ఇవి నాతో చెప్పొద్దు. మీవన్నీ కూడా 2వ తారీఖున పేపర్లో వస్తుంది. వచ్చిన వెంటనే అవి చూసుకోండి. చూసుకున్న తర్వాత నా స్టేట్మెంట్ వస్తుంది. నా స్టేట్మెంట్ వచ్చేది చూసుకోండి. చూసుకున్న తర్వాత దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, దానిలో మోడిఫికేషన్ ఉంటే అప్పుడు రండి. చెప్తుంది ఏం చెప్పాను, తెలుగు ఇంగ్లీష్ చెప్పింది. తెలుగు ఇంగ్లీష్ చెప్పిందిరా. 2వ తారీఖు 1వ తారీఖు పేపర్లో చూసుకోండి. కాకపోతే 2వ తారీఖు పేపర్లు చూడండి. చూసిన తర్వాత అప్పుడు అదే ఇబ్బంది, దాంట్లో ఏమైనా మోడిఫికేషన్ మీకు కావాలంటే అప్పుడు అది కాదు. 2వ తారీఖు అంతా ఇన్ని రోజులు ఆగింది, 2 రోజులు కట్టి పాలసీ మ్యాటర్లు ఉంటాయి. పాలసీ మ్యాటర్ని నేను ముందు మాట్లాడితే అది అసెంబ్లింగ్ ఒకటి తప్పు. అది ఇష్టం డెసిషన్ ఈ మంత్రి ఒక్కడేం కాదు, హోల్ క్యాబినెట్ ఇవ్వాలి డెసిషన్. అందుకని చెప్పకుండా నేను చెప్తే దాని తప్పు జరుగుతుంది. కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎందుకు రేపు సో ఈ విధంగా అయితే మనకి బొత్స గారు చెప్పడం జరిగింది. సో 31వ తారీఖు ఏదైతే మన క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకుంటారో సో దాన్ని బట్టే మనకి అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. సో చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో ఏ విధంగా మనకి టెట్ డిఎస్సి కల్పిస్తారా లేకపోతే సపరేట్గా ఇస్తారా, సో టైం మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది సో చూద్దాం.